హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ మీ ముందుకు రావడం జరిగింది. ఒక తెలుగు సినిమాలో తెలుగు అమ్మాయిగా చాలా రోజుల తర్వాత రూపా గారు ఒక రూపంతో మన ముందుకు రాబోతున్నారు. మేడం రూపం ఒకటైనా ప్రతిరూపాలు చాలా ఎక్కువ ఉంటాయి. డాన్సర్గా, యాక్టర్గా, డాక్టర్గా ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా కనబడుతూ ఉంటారు. యాక్ట్రెస్గా సారంగపాణి జాతకంతో మన ముందుకు రాబోతున్నారు. మరి దాని గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. నైస్ టు మీట్ యూ. అండ్ ఇట్స్ అంటే నిజంగా కూడా అంటే యూఎస్ఏలో అంట ఎన్ఆర్ఐ కమ్యూనిటీ చాలా ఎక్కువ ఉందంట, ఫారెన్ కమ్యూనిటీ. అలాగే తెలుగు సినిమాల్లోని తెలుగు అమ్మాయిల కన్నా మిగతా వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. చాలా రేర్గా ఇలా వెతుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. సో అలాంటి వర్డ్స్ వింటున్నప్పుడు కానీ అలాంటివి చూస్తున్నప్పుడు కానీ వాట్ వాజ్ యువర్ మైండ్ స్పేస్? ఎలా అనిపిస్తుంటుంది? ఎలా డెవలప్ అయితే బాగుంది అనిపిస్తూ ఉంటుంది? అంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఫిలిం మేకర్స్ అంటే ఫస్ట్ నుంచి ఇంద్రగంటి సార్ తెలుగు అమ్మాయిలతోనే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం అలాంటి తెలుగు మన వాళ్ళు అంటే అన్ని లాంగ్వేజెస్లో వాళ్ళ మదర్ టంగ్ నుంచి వచ్చిన అమ్మాయిలు చాలామంది చేస్తున్నారు సక్సెస్ఫుల్ యాక్ట్రెసెస్గా. కొంచెం తెలుగులో చెప్పాలంటే కొంచెం తక్కువ ఉన్నారు కదా నెంబర్. సో ఇంకా మెనీ మోర్ యాక్ట్రెసెస్ వస్తే చాలా బాగుంటుంది అనేది నేను ఫీల్ అవుతాను. డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు కొంచెం ఫిల్మ్ మేకర్స్ ఆర్ ట్రైంగ్ టు కాస్ట్ మన తెలుగు అమ్మాయిల్ని. సో మ్యామ్ నాట్యమయూరి కాస్త కొంచెం నటిమయూరిగా మారిపోతుంటే ఏమైనా అనిపిస్తుందా? నాట్యమయూరి అని బిరుదున్న బాబాయ్ ఎవరు అదిలో ఎవరు తగ్గట్లేదు. హౌస్ ఇట్ జర్నీ? ఎందుకంటే అందులో ఎక్కువగా లైఫ్స్ ఆఫ్ ఆల్మోస్ట్ అందులోనే జర్నీ చేసి అందులోంచి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండి దాని నుంచి కొంచెం ఎలా టర్న్ అవుతున్నారు కదా. సో ఆ బిరుదుని ఏమైనా కొంచెం మిస్ అవుతున్నారు ఈ మధ్యలో? బిరుదుని మిస్ అవ్వట్లేదు. అంటే నేను ఇప్పటికీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను. బట్ ఇట్స్ ఓన్లీ దట్ నేను షోస్ ఇవ్వడం ఒకప్పట్లాగా అలా లేదు. ఎలా చెప్పాలి, డెఫినెట్లీ అంటే డాన్స్ని అయితే నేను ఎప్పుడూ వదిలేదు లేదు. నేను డాన్స్ చేసినప్పుడు ఏంటంటే మోర్ దాన్ నాకు ఈ జిమ్స్కి వెళ్ళడం, రెగ్యులర్గా అదే ఎక్సర్సైజ్, అదే సాంగ్ పెట్టుకొని ఎనర్జీ తెచ్చుకొని వర్కౌట్ చేసే కన్నా వెన్ యూ డూ క్లాసికల్ డాన్స్ చాలామందికి తెలియదు ఏంటంటే మీ యాప్స్ వర్కౌట్ అవుతాయి, మీ గ్లూట్స్ వర్కౌట్ అవుతాయి, టోటల్ బాడీ మజిల్స్ అన్ని టోన్ అయిపోతాయి మీకు. క్లాసికల్ డాన్స్ అనగానే అందరూ ఒక ఫెమినైన్ ఒక ఫామ్ కింద చూస్తారు. నో, ఇట్ ఈస్ చాలా పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళకి ఇట్స్ అ ఫిట్నెస్ థింగ్. అండ్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది చేసినప్పుడు. ఐ ఫీల్ నా లైఫ్లో ఒక లైఫ్ ఉందని ఫీల్ అవుతాను నేను డాన్స్ చేసినప్పుడు. సో మిమ్మల్ని ఎవరు కలిసినా ఫస్ట్ అడిగేది ఏంటంటే డాక్టర్ని యాక్టర్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు. బట్ మై క్వశ్చన్ ఈస్ సూపర్. బట్ ఏది ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు అది మెయిన్. ఎందుకంటే సినిమాలు కూడా చాలా ప్రయారిటైజ్గా చేసుకుంటూ వస్తున్నారు, బ్యాక్ టు బ్యాక్ చేయకుండా. అండ్ అలాగే ప్రొఫెషన్లో కూడా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసుకుంటూ వస్తున్నారు, మీ ప్రొఫెషన్ కంప్లీట్ చేస్తారు. బట్ వాట్ చూసెస్ యూ మోర్ అంటే? వాట్ చూసెస్ యూ మోర్, వాట్ ఐ చూస్ మోర్ ఆబ్వియస్లీ అంటే ఒక డిగ్రీ నాకు మెడిసిన్ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఎలా చెప్పాలి, అంటే చాలా ఎయిమ్స్ అండ్ అంబిషన్స్ ఉన్నాయంటే ఇక్కడ లేవని కాదు నా ఉద్దేశం. నోబుల్ కాజ్ ఉంది దాంట్లో నాకు. ఒక ఆర్టిస్ట్గా కూడా మెంటల్ హీలింగ్ చాలా మందికి చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఒక డాక్టర్గా నేను ఇప్పుడు మన హైదరాబాద్లో ఎంఎన్జే హాస్పిటల్ ఉంది. చాలా మందికి తెలియదు ఏంటంటే నాకు ఫేస్బుక్స్లో అక్కడ మెసేజ్ చేస్తుంటారు లైక్ క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్కి మనీ లేదు, 3rd స్టేజ్లో ఉంది, మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాము, 20 lakhs అవుతుంది, 30 lakhs అవుతుంది, కాంట్రిబ్యూట్ చేయండి అని. వాళ్ళందరికీ నేను యాక్చువల్లీ పర్సనల్లీ మెసేజ్ చేసేదాన్ని దట్ గో అండ్ అప్రోచ్ ఎంఎన్జే హాస్పిటల్. అక్కడ మనకేంటంటే ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, అంటే ఎవరైతే అదర్ దాన్ ద పింక్ కార్డ్స్ ఉన్న వాళ్ళు కాకుండా ఈ వైట్ కార్డ్స్ అంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మీరు అది క్యాన్సర్ అని నిర్ధారణ అయినప్పటి నుంచి ఎవ్రీ బ్లడ్ టెస్ట్, ఎవ్రీ సర్జరీ, కీమో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడ. అండ్ ఇట్స్ ఆల్ ఫండెడ్. ఇట్స్ నాట్ ఒక్క హాస్పిటల్ కలిసి చేయట్లేదు ఆ పని. చాలా ఫండింగ్స్ వచ్చి వాళ్ళు ఒక సంస్థగా అది చేస్తున్నారు. అండ్ ఎంతోమంది దాని ద్వారా బెనిఫిట్ పొందారు. తక్కువ మీకు అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి మీకు క్యాన్సర్ ట్రీట్మెంట్ దొరుకుతుందంటే ఎంత పెద్ద విషయం. సో నాకు అది చూసినప్పుడు నాకు అనిపించింది, అరే ఒక ఇన్స్టిట్యూట్ ఇలాగా కొంతమంది కలిస్తేనే ఇలా చేయగలిగినప్పుడు ఎంతోమంది యంగ్స్టర్స్ ఉన్నారు యాక్చువల్లీ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్తో ఉండి రిసోర్స్ సోర్స్ దొరక ఎలా చెయ్యాలో తెలియక ఎనర్జీస్ డ్రాప్ చేసేసుకొని సర్లే అని లైట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక సోర్స్ ఏర్పరిస్తే ఇలాంటి సర్వీస్ ఒక హైదరాబాద్లోనే కాదు ఎన్ని చోట్ల ఇలాంటి ఫ్రీ సర్వీస్ మనం అందించగలం.
ఎంత కొత్త టెక్నాలజీస్ని మనం ఇండియాకి తేగలం, ఎంతమంది దీనివల్ల మన వల్ల బెనిఫిట్ అవుతారు అని ఫీల్ అయ్యాను. సో అలాంటి అందుకని నేను ఎంత ఎందుకు చెప్పానంటే, ఒక డిగ్రీ నాకు మెడిసిన్కి నేను ఎక్కువ ఇష్టపడతాను సర్వీస్ చేయడానికి. బట్ ఐ లవ్ యువర్ స్టేట్మెంట్ మ్యామ్. మీరు చెప్పిన స్టేట్మెంట్ ఎందుకంటే చిన్నప్పుడు మా మదర్ కూడా చెయ్యు డాక్టర్ అవ్వు అన్నది. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు సర్కమ్స్టెన్సెస్ చాలా సర్కమ్స్టెన్సెస్ వల్ల ఈరోజు ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ నోబుల్ అండి. అంటే మీరు చేస్తున్న పని మీరు 100% ఇచ్చినప్పుడు, మీరు చేస్తున్న పని కరెక్ట్ అయినప్పుడు, థింక్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు యాంకరింగ్ చేయడం. See, then what? బట్ ఐ వాంట్ టు నో అబౌట్ దట్ స్టేట్మెంట్. ఎందుకంటే లైఫ్లో మనీ ఎర్న్ చేయడం కూడా చాలా ప్రయారిటైజ్, బట్ లైఫ్లో ఒక లైఫ్ని సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. బట్ అంత హార్డ్గా, అంత హార్డ్ హిట్టింగ్గా నీ సిచ్యువేషన్ అంటే అంత హార్డ్ హిట్టింగ్ ఏమైంది అండి లైఫ్ మొత్తంలో, అలాంటి ఒక స్టేట్మెంట్ చేయడానికి? అంటే స్టేట్మెంట్ చేయడానికంటే ఒకటండి, నేను మా మదర్ క్యాన్సర్ సర్వైవర్. నేను అంటే చెప్పాలంటే నేను ఎంసెట్ ఎగ్జామ్స్కి కరెక్ట్గా నా ఎంసెట్ ఎగ్జామ్స్ 4 months బిఫోర్ ఐ థింక్ దర్ ఇస్ అ ఫిలిం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అంటే సేమ్ నేను ఆ సినిమా చూడలేదు, నాకు ఎవరో ఇది చెప్పిన తర్వాత అరే సేమ్ ఆ సినిమాలో ఇలాగే జరుగుతుంది తెలుసా అని చెప్పారు. ఇట్స్ లైక్ సేమ్ నాకు మా మమ్మీ చెప్పలేదు. అంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ ట్రామా దట్ హ్యాపెన్ డ్యూరింగ్ దట్ టైమ్. స్టిల్ నేను చదవాలి ఎలాగైనా, మా మమ్మీకి నన్ను ఒక డాక్టర్గా చూడాలని ఇష్టపడేవాళ్ళు. అంతవరకు ఆంకాలజీ తీసుకోవాలనేది నాకు ఎప్పుడు ఐఎమ్ నాట్ కీన్ అబౌట్ ఇట్. మనకంటే క్యాన్సర్స్ అనేది కూడా అప్పట్లో అంత ఐడియా లేదు, ఇంత ఎక్కువ వస్తున్నాయి అందరికీ అని. సో మా మమ్మీతో పాటు వెళ్ళినప్పుడు కీమోథెరపీస్ అవి జరుగుతున్నప్పుడు చిన్ని పిల్లలు, వాళ్ళకి ఏమవుతుందో కూడా వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది ఎఫర్ట్ చేయలేక ఇంకొక 3-4 సెషన్స్ ఉన్నాయి కానీ దానికి మేము పే చేయలేము, అంత మనీ మాకు లేదు అని చెప్పి లిటరలీ గివప్ ఇచ్చేశారు. ఐ నో ఫ్యూ ఫ్యామిలీస్ లైక్ దట్. వేరే ఇంకా ఎలాగో చనిపోతాము, ఆ 4-5 సెషన్స్ తీసుకునే బదులు ఇంట్లో వాళ్ళకి మనీ సేవ్ అవుతాయి కదా ఆపేస్తే అని. సో అవి చూసినప్పుడు నాకు అనిపించింది ఇట్స్ ఫీల్డ్ వేర్ వీ హ్యావ్, ఇంకా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సిన ఫీల్డ్. అందరూ ముందుకొచ్చి డాక్టర్స్, యంగ్ జనరేషన్ వాళ్ళ వంతు కాంట్రిబ్యూట్ చేయాల్సిన ఫీల్డ్ ఇది, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది అని అనిపించింది. సో ఐ థింక్ నాకు ఆ టైంలో ఈ ఒక లైఫ్ సేవింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ మనీ ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది ఒక ప్రాణం బతికించడానికి అనేది తెలుసుకున్నాను. సో అలాగా ఎంఎన్జే హాస్పిటల్ ఇవన్నీ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఆఫ్ ఇట్. అట్లా చాలా సీరియస్ డిస్కషన్గా టర్న్ అవుతుంది. సో లెట్స్ డిగ్ ఇంటూ సారంగపాణి జాతి. ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నారు మ్యామ్, అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఇలాంటి పర్ఫార్మర్ ఎలాంటి క్రోల్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు అనేది ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తాం. సారంగపాణి జాతకం హౌ స్పెషల్ అండి? సారంగపాణి జాతకం ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు ఇస్ మై వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఆయన. అండ్ ఆయన సినిమాలన్నిట్లో కూడా హీరోయిన్ పాత్రలకి చాలా ప్రామినెన్స్ ఉంటుంది. ఏదో ఒక సాంగ్ కోసం ఉండాలి, ఒక సీన్ కోసమో అలా ఉండరు. ప్రతి పాత్ర చెప్పేందుకు వాళ్ళకంటూ ఒక స్వభావం ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది క్యారెక్టర్లో. సో అలాంటి ఒక రోల్ ప్లే చేయడానికి ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ. అండ్ అట్ ది సేమ్ టైమ్ మైథిలి పాత్రకు వచ్చేసరికి షీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇఫ్ షీ లైక్ సంబడి, yeah, I like your work or something, whatever it is, she'll say it on their face. నచ్చలేదా బయలుదేరమ్మా, ఇది నచ్చలేదు, బట్ ఇన్ అ కైండ్ వే, నాట్ ఇన్ అ రూడ్ వే. ఓకే, అలా అని షీ ఈజ్ ద యాక్చువల్లీ అంటే షీ ఈజ్ ద బాస్ ఆఫ్ ద ఆఫీస్. వాళ్ళకి ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు. అండ్ వెన్నెల్ కిషోర్ గారు, దర్శి గారు, దిర్ ఆల్ ఎంప్లాయీస్. అండ్ అంటే ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్ దట్ ఒక కొత్త యాక్ట్రెస్ అంటే బడ్డింగ్ స్టేజ్లో ఉన్న యాక్ట్రెస్ని అలాంటి ఒక పాత్రకి చూస్ చేసుకోవడం, ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ టు ప్లే మైథిలి రోల్. అండ్ ఒక బాస్గా మీరు ఆ ఎలగెన్స్ అండ్ ఏమనాలి దాన్ని, ఏమనాలి, ఫైర్ కాదు అంటే దట్ బాసీ థింగ్, వాట్ ఎవర్ ఆ టర్మ్, నాకు ఐడియా రావట్లేదు తెలుగులో కూడా. ఆ బాసీ థింగ్ని క్యారీ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మైథిలి ఈజ్ వెరీ జెంటిల్. అండ్ సో ఆ రెండింటిని, ఆ ఫెమినైన్ ఎనర్జీ పోకూడదు దాంట్లో, అలానే ఐఎమ్ నాట్ అ రూడ్ పర్సన్. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అండ్ తను అనుకున్న సిద్ధాంతాల కోసం నీ ఫాలో అయ్యే వ్యక్తి ఎలా ఇలాంటి ఈ సారంగపాణి జీవితంలోకి ఎంటర్ అయింది, ఎలా తను పెట్టే కష్టాల్లో తిను కూడా కష్టాలు పెట్టింది అనేది సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్
విషయంగా ఉంటుంది అనేది ఐ ఫీల్. సో ఐ థింక్ బాస్ సూపర్మసీ కొంచెం ఎక్కువ ఉంటుందేమో. సుప్రమసీ అదే అంటున్నా నేను, అంటే షీఈ్ నాట్ అ రూడ్ బాస్, షీఈ్ ద మోస్ట్ నైసెస్ట్ బాస్ యూ కెన్ ఎవర్ గెట్ అట్లా. సో అందుకని కార్పొరేట్ కష్టాల కన్నా ఆస్ట్రాలజీ కష్టాలు ఎక్కువ వచ్చినట్టు సారంగపానికి. ఇస్ ఇట్ ట్రూ? ఎస్. బట్ వాట్ ఇఫ్ అంటే చాలా రోజుల తర్వాత మోహన్ గారి నుంచి కూడా ఒక మంచి ఫన్ ఫిల్డ్ రైడ్ వస్తుంది. అబ్సల్యూట్లీ అండి. బట్ అంటే ఆ ఫన్ అనేది ఈ రోజుల్లోని సినిమా టు సినిమా అనేది డిఫరెంట్గా క్యారీ చేసుకున్నా. సో ఈ ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి ఆ ఫన్ అనేది ఎలా జనరేట్ అవుతుంది సినిమాలోని మేము చూస్తున్నప్పుడు ఆడియన్స్గా, వెదర్ ఇట్ ఈస్ సిచ్యువేషనల్ ఆర్ క్యారెక్టర్స్ డ్రైవ్ కామెడీ ఆర్ సిచ్యువేషనల్ కామెడీ. ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ దెర్ విల్ బి నో సెకండ్ మీనింగ్ కామెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ద సేమ్ థింగ్ ఏంటంటే ఒకళ్ళని ఇన్సల్ట్ చేస్తే జనరేట్ అయ్యే కామెడీ కొంత ఉంటుంది, అలాంటిది దీనిలో ఉండదు. ఐ మీన్ పర్సనలీ నేను అది పెద్ద లైక్ చేయను. ఒకళ్ళని తక్కువ చేసి దాని నుంచి ఫన్ జనరేట్ అవ్వడం అంటే ఐ థింక్ ఇప్పుడు అది ఓల్డ్ స్కూల్ అయిపోయింది, మారిపోయింది చాలా వరకు జనరేషన్. అండ్ సారంగపాణి దగ్గరికి వచ్చేసరికి ఇట్స్ అ వెరీ హెల్దీ కామెడీ అండి. అది సిట్యువేషన్ అలా, మనుషుల జీవితాల వల్ల అలా, మనుషులు వన్ లైనర్స్ వల్ల అలా అన్ని రకాల ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిలిం టిల్ ద క్లైమాక్స్ యూ విల్ బీ లాఫింగ్ అవుట్లో, నవ్వుతూనే ఉంటారు మీరు సినిమా థియేటర్లో. ఇట్స్ లైక్ నాకు కూడా పర్సనల్గా కామెడీ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. కొంచెం స్ట్రెస్ బస్టర్గా ఉంటాయి కదా, సరదాగా నవ్వుకోవడానికి. మన ఐ థింక్ ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ అన్ని రన్ అయ్యేది మనకి కామెడీ ఫిలిమ్స్తోనే కదా, కామెడీ సీన్స్తో. నాకు తెలిసి ఆఫ్టర్ సారంగపాణి జాతకం అలాంటి మీమర్స్కి మరింత స్టఫ్ మనం ఇవ్వబోతున్నాం. బ్యూటిఫుల్. బట్ నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, కోవిడ్ తర్వాత ఆడియన్స్ అందరూ కూడా ఓటీటీకి బాగా అడిక్ట్ అయ్యారు అండ్ సబ్ టైటిల్స్తో చాలా సినిమాలు చూస్తున్నారు. బట్ దానికన్నా ముందే రూపా గారు సబ్ టైటిల్స్ యూజ్ చేస్తూ బెంగాలీ సినిమాలు, ఆ సినిమాలు, ఇన్ని లాంగ్వేజ్తో సంబంధం లేకుండా కూడా చాలా సినిమాలు సబ్ టైటిల్స్తో చూసేవారంట కదా. ఈజ్ ఇట్ ట్రూ? ఈజ్ ఇట్ ట్రూ? ఓకే, అంటే సినిమాని ఇంకా కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ఇది ఒక ట్రైల్ చేసేవారట్టుగా, అది ఎంతవరకు సక్సెస్ అయింది ఒక యాక్టర్స్ గా? ట్రూ భవాని, ఇట్ ఈస్ ట్రూ అంటారా? గ్రేట్. ఇట్స్ ట్రూ. అంటే మీరు ఎలా మరి ఎవరిని అడిగారో ఏంటో నాకు తెలియదు, బట్ ఇట్స్ ట్రూ. చాలా సినిమాలు చూసేదాన్ని అప్పట్లో. ఇప్పుడే ఇంకా చెప్పాలంటే సినిమాలు ఎక్కువ చూడట్లేదు. బట్ యా, నిజంగానే చాలా యూట్యూబ్లో వాచ్ చేసేదాన్ని. ఎక్కడెక్కడో ఫిల్మ్స్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అండి. చెప్పాను కదా, తెలుగులో ఎక్కడెక్కడ పురాతన. చాలామంది అడుగుతారు, ఆ సినిమా నువ్వు ఎలా చూసావు అంటే, నేను పుడితేనే ఆ సినిమా చూడాలా అప్పుడు. అలాగా వెరీ గుడ్ ఫిల్మ్స్ ఐ యూస్ టు వాచ్ అండి. బట్ బ్యూటిఫుల్ మ్యామ్. మీ దగ్గర ఒక క్యారెక్టర్ రావాలంటే మీ దగ్గర చెక్ లిస్ట్ ఉంటుంది. క్యారెక్టర్కి మంచి ప్రామినెన్స్ ఉండాలి. అంతేం లేదండి, నేను మొత్తం చెక్ లిస్ట్ పెట్టి ఇదైతేనే తీసుకురండి అనేంత ఇంకా haven't reached that stage. See, I mean my very much budding stage in acting and ఎలా చెప్పాలి, బట్ ఆ బడ్డింగ్ స్టేజ్ లో కొంచెం చూజీగా ఉన్నారు కదా, అలా అనొచ్చు. చెక్ లిస్ట్ అంటే అది పెద్దది ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే అలా అని కాదు. నా కథ వెరైటీగా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం మా కథలో మీ పాత్రకి ఇంపార్టెన్స్ ఉండాలి. అండ్ అంటే ఆఫ్టర్ ద ఫిలిం ఇప్పుడు ఈవెన్ ఉమామహేశ్వరాలో కూడా ఇప్పటికీ నన్ను చాలామంది జ్యోతి అని పిలుస్తారు. సో అలాగా వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళగలిగేందుకు, తర్వాత కూడా నన్ను రిమెంబర్ చేసుకునేందుకు కొంత ఎసెన్స్ మిగలాలి కదా, క్యారెక్టర్ ఎసెన్స్. సో అలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతాను అట్లా. బ్యూటిఫుల్. బట్ మ్యామ్, తెలుగు ఫ్యామిలీ నుంచి ఒక తెలుగు అమ్మాయిగా మనం సినిమాల్లోకి వస్తున్నాం అంటే ఆడియన్స్ కన్నా సినిమాల కన్నా ముందే ఫ్యామిలీకి బౌండరీ వేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండి సినిమాల్లోకి వెళ్తున్నాం, ఇలా అయితేనే చాలా బాగుంటుంది మనం. సో అలాంటి ఫ్యామిలీ నుంచి మీరు వచ్చి ఉంటారు కాబట్టి, బట్ యాక్ట్రెస్గా ఒక బౌండరీస్ ఆల్రెడీ ఫ్యామిలీ ఏమైనా గీసి ఉంచారా? సో వాటిని ఎప్పుడైనా క్రాస్ చేసే అవకాశం వచ్చిందా, లేకపోతే క్రాస్ చేస్తారా లేదా అని? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు మా ఇంట్లో నా ఫ్యామిలీ అంటే నేను చెప్పాను కదా, ఒకే అమ్మాయిని నేను. సో మా మదర్ ఫాదర్ చిన్న ఫ్యామిలీ మాది. సో మా అమ్మగారు నాకు ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తున్నప్పుడు కానీ, ఈవెన్ ఇప్పటికీ షూటింగ్స్లో సెట్కి వెళ్ళినా కూడా ఆవిడ నాతో పాటు వస్తారు. మా మమ్మీ ఎంత అటాచ్డ్ అంటే, ఎవరైనా నీకు ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే అది మా మమ్మీ. ఆవిడ నా పక్కన లేపారంటే ఫోన్లు చేసి నేను టార్చర్ పెడతాను అనమాట. దానికన్నా దీని పక్కన ఉండడం బెటర్ అని చెప్పి మా మమ్మీ నాతో పాటే వస్తూ ఉంటారు. బౌండరీస్ విషయానికి వస్తే, సో అలా మా మమ్మీ నాకు ఎప్పుడు సపోర్టివ్గానే ఉండేవాళ్ళు. షీ సా దట్
అచీవ్ చేస్తుంది కదా, ఇలా రైట్ వేనే వెళ్తుంది కదా. అండ్ అట్ ద సేమ్ టైం మా ఫాదర్ ఇంకా తప్పక నాకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఫీమేల్ డామినేషన్. రవి గారు ఫీల్ అవుతారు అనుకోండి ఇప్పుడు, రైట్? ఓ యు నో మై డాడ్స్ నేమ్. ఓకే, నైస్. ఫీల్ అవడం అని లేదు, బట్ అంటే చాలా మా డాడీ ఏంటంటే నో అని చెప్పాలి. లిటరలీ డాడీ అంటే సీరియస్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కదా, అలా ఏముండదు. చాలా ఫన్ గోయింగ్ పర్సన్ ఆయన కూడా. సో ఇద్దరు నాకు సపోర్టే చేశారు. బట్ అదర్స్ మీకు ఫ్యామిలీలో అవుట్ సైడ్ యువర్ ఫ్యామిలీ కొంతమంది చెప్తారు దేర్ ఒపీనియన్స్, బట్ దట్ డజంట్ మ్యాటర్ కదా. మీరు నా అనుకున్న వాళ్ళు మీకు అపోజ్ కానప్పుడు ఎవరు ఏమనుకుంటే మీకు అది సంబంధం ఉండదు కదా. వన్స్ నేను అంటే ఎప్పుడైతే నాకు ఉమామహేశ్వర రిలీజ్ అయిందో అండ్ ఐ గాట్ అన్ అవార్డ్ ఫర్ దట్, సైమా అవార్డ్ వచ్చిందో, అప్పటి నుంచి ద పిక్చర్ హ్యాస్ చేంజ్డ్. అంటే లైక్ చాలా సాధారణమైన విషయం కాదు కదా వాళ్ళు, అంటే ఒక చిన్న విజయవాడ సిటీ నుంచి వచ్చిన అమ్మాయికి, అండ్ మాది చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. సో అలాంటి నుంచి వచ్చినప్పుడు తను అచీవ్ చేస్తుంది అంటే ఓకే సపోర్ట్ చేద్దాం మనం కూడా. షీఈస్ గోయింగ్ ఇన్ అ రైట్ వే. తన్ని రైట్ పాత్లో మనం గైడ్ చేయగలిగితే చాలు అని మా పేరెంట్స్ కూడా ఫీల్ అవుతారు. సో నో బౌండరీస్ లైక్ దట్. చెరిపేసి నేను యుద్ధాలు చేయాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు. సూపర్ మ్యామ్. బట్ తెలుగు ఇండస్ట్రీలో యాక్ట్రెస్గా షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. అందుకే సినిమా టు సినిమా చాలా కొత్త హీరోయిన్స్ మేము చూస్తూ ఉంటాం. సో చాలా కొత్త మంది స్టార్ హీరోయిన్స్ కూడా మేము చూస్తూ ఉంటాం. బట్ ఆల్రెడీ బడ్డింగ్ యాక్ట్రెస్గా కొన్ని సినిమాలు చేస్తున్నారు కాబట్టి వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మీకేం అర్థమైంది? డిఫైన్ తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక యాక్ట్రెస్గా హౌ హార్డ్ ఈ జర్నీ ఎలా ఉంటుంది కొత్త వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు చెప్పిన వాటన్నిటి గురించి కానీ. అంటే ఐ డోంట్ థింక్ సో ఒక యాక్టర్కి ఇన్ని ఇయర్స్ వర్క్ చేయాలి అదంతా ఒకప్పుడు ఉండేది కదా. ఒకప్పుడు ఒక యాక్ట్రెస్ అంటే నాకు తెలిసి మ్యారేజ్ అయిపోయాక యాక్ట్రెసెస్ నటించరు, ఇంకా ఆఫర్స్ రావు. కానీ హాలీవుడ్లో ఆ ట్రెండ్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది. మ్యారీడ్ యాక్ట్రెస్ అయినా ఎంత ఏజ్ వచ్చినా ఇప్పటికీ ఎప్పుడో మనం టైటానిక్లో చూసాం, బట్ షీ స్టిల్ డూయింగ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ సక్సెస్ఫుల్. ఆస్కర్ వచ్చింది ఆవిడకి రీసెంట్లీ. సో ఐ థింక్ ఆ ట్రెండ్ స్లోలీ, అంటే ఐ షుడ్ సే వెరీ స్లోలీ స్టార్టింగ్ ఇన్ మన సౌత్ సినిమాల్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎలాంటి స్క్రిప్ట్స్ వాళ్ళు చూస్ చేసుకుంటున్నారన్న దాన్ని బట్టి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది తప్పితే మీరు చెప్పిన ఇంకా వేరే ఏ ఫ్యాక్టర్స్ బట్టి ఆ షెల్ఫ్ లైఫ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద గుడ్ సినిమా, గుడ్ సినిమా, గుడ్ సినిమా. అట్లా బ్యూటిఫుల్. బట్ అదే గుడ్ సినిమాలోని కొంచెం బిగ్ సినిమాస్లోని కొన్నిసార్లు ఇంపార్టెన్స్ క్యారెక్టర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. లైక్ ఎవ్రీ టైమ్ లీడ్ యాక్టర్ కానీ కాకుండా. సో అందులో కూడా అలాంటి షూస్లో కూడా స్టెప్ ఇన్ అయ్యే అవకాశం ఉందా రూపా గారు? వై నాట్? అంటే ఇప్పుడు మొన్న కల్కి సినిమా చూసాము, దాంట్లో ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ప్రభాస్ గారితో కలిపి వాళ్ళు ఫైట్ చేస్తుంటారు కదా ఒక నవ యుగం కోసం. సో అలాంటి క్యారెక్టర్ వస్తే వై నాట్ చేద్దాం. బట్ ఇస్ దర్ ఎనీ ప్రాజెక్ట్స్ మీరు మిస్ చేసుకున్న చాలా ఇంట్రెస్టింగ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు? చాలా ఉంటాయి, ఎందుకు చెప్తా ఉంటారా? దేనికి. బట్ అది మిస్ చేసుకున్నందుకు ఎప్పుడైనా ఫీల్ అవుతారా యాక్ట్రెస్గా? ఇది పడి ఉంటే ఏమైనా ఫీల్ అయ్యి ఉంటారా అంటే ఫీల్ అవ్వలేదు అని డిప్లొమాటిక్గా ఆన్సర్ చేయలేను. ఫీల్ అయ్యాను దట్ ఐ మిస్డ్ ఫ్యూ ప్రాజెక్ట్స్ అండి. చేసి ఉండాల్సింది ఆ టైంలో మన బుర్ర ఎందుకు పని చేయలేదు అని ఫీల్ అయిన టైమ్స్ ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ టైమ్స్ వేర్ నా మెడికల్ ఎగ్జామ్స్ వల్ల నేను చేయలేకపోయాను, లండన్లో ఉండిపోయి రాలేక కొన్ని ఫిల్మ్స్ అట్లాగా. సో బట్ యా, అది మనకి డెస్టినీ ఏది రాసి పెట్టుంటే. సరే, మా సారంగపాణి దారిలోకి వచ్చేసాను నేను కూడా. మన జాతకంలో ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. సూపర్ సూపర్. బట్ మ్యామ్ ఎప్పుడు కూడా మోహన్ గారు రైటింగ్లో ఆ సెన్సిబుల్ రైటింగ్ కానీ, హ్యూమర్ కానీ, ద మోరల్ వాల్యూస్ కానీ ప్రతి సినిమాతో కూడా నిజంగా ట్రై చేస్తుంటారు. బట్ మీరు ఆయన దగ్గర ఒక డైరెక్టర్గా, ఒక హ్యూమన్ బీయింగ్గా వాట్ యు అబ్జర్వ్ ఇన్ని రోజుల జర్నీలోని? అంటే అంటే ఆయన సెన్సిబిలిటీ రైటింగ్లోనే కాదండి, ఆయన మెంటాలిటీలో కూడా, ఆయన నేచర్ ఇన్ జనరల్ మీతో ఉండే బిహేవియర్ కూడా అంతే సెన్సిబుల్గా ఉంటుంది. he'll make sure first of all, అంటే ఎవ్రీ యాక్టర్ ఈస్ కంఫర్టబుల్ ఆన్ ద సెట్ అనేది he'll make sure, అండ్ ఎస్పెషలీ ద యాక్ట్రెస్ ఏమనాలి అంటే ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద గ్రేట్ నాలెడ్జ్ దే హ్యావ్ అండి. ఎప్పుడు జ్ఞానం అంటారు కదా, అది ఎప్పుడు ఉంటుందంటే అది నిజంగా he's a very well educated person, and I think he's a knowledgeable person as well. అండ్ ఆయనకు తెలుసు ఒక ఉమెన్ ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఒక ప్రొఫెషనల్ స్పేస్లో అయినా బయట అయినా కూడా. ఐ థింక్ దట్ బ్రింగ్స్ ద గ్లోరీ ఫర్ దెమ్ యాజ్ వెల్. అలాంటి వాళ్ళకి నేచర్, ఒక ఉమెన్కి అలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఉమెన్ని ఇలా ట్రీట్ చేయాలి,
వాళ్ళకి ఇలాంటి వాల్యూ ఇవ్వాలనే మెంటాలిటీలో ఉంటారు కాబట్టి వాళ్ళ సినిమాల్లో కూడా Yeah. అలాగే వాళ్ళని పోర్ట్రే చేయబడతారు. హీరోస్ అంతా కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళ వరల్డ్ నుంచి జనరేట్ అయిన క్యారెక్టర్సే కదా. సో ఐ థింక్ ద రియల్ లైఫ్ ఆయన సినిమా రిఫ్లెక్ట్స్ హిస్ రియల్ లైఫ్ యాజ్ వెల్. ఉపమా ఏంటంటే యు ఆర్ ద బెస్ట్ పర్సన్, ఎందుకంటే ఒక సైన్స్ స్టూడెంట్ కాబట్టి మీరు నమ్ముతారా జాతకాలు కానీ ఆస్ట్రాలజీ కానీ? నమ్మితే అది ఎంతవరకు ఉంటుంది? అంటే నమ్ముతారా అని అడిగారంటే ఇప్పుడు ఒకటి థింగ్ అంటే నాకు నేను పర్సనల్గా విన్నంటే నాకు ఎవరైనా మంచిగా చెప్పి నాకు పాజిటివ్ జరుగుతుంది అంటే నమ్ముతాను. నీకు ఇది వేస్ట్, ఇదిగో ఇట్లా జరగదు అది ఇది అని నెగిటివ్ చెప్తే నేను అక్కడే వదిలేస్తాను. అది పాజిటివ్గా జరిపిద్దాం, వీళ్ళకి యాంటీగా అది జరిగించి చూపిద్దామని అనుకుంటా. సో అల్టిమేట్లీ ఇట్స్ లైక్ దేర్ ఈజ్ సమ్ అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని ఫీల్ అవుతాను. అండ్ అట్ ద సేమ్ టైం హ్యూమన్ హార్డ్ వర్క్, మనిషి చాలా కష్టపడి మీరు ఒకటి సాధించాలనుకుంటే అది జాతకంలో లేదన్న మాత్రాన సాధించకుండా ఆగిపోరు. అలాగే లైఫ్లో ఏదైనా మీరు ఆనెస్ట్గా లాయల్గా ఎఫర్ట్స్ దేంట్లో అయినా పెడితే ఐ థింక్ నో ఫోర్స్ కెన్ స్టాప్ యూ. కోవిడ్లో ఒక మంచి సాంగ్తో మమ్మల్ని అందరినీ ఎమోషనల్ రైడ్లో తీసుకెళ్ళారు. బట్ వర్కింగ్ విత్ నాని గారు వాట్ యూ లెర్న్ అనేది, అలాంటి ఒక స్టార్తోని ఇందులో ఒక చిన్న ఫ్యానిజం మీ హార్ట్లో కూడా ఉంది ఆయన కలిసినప్పుడు. సో నాని గారు ఇస్ లైక్ వెరీ స్వీట్ పర్సన్ అండి. ఎట్లా చెప్పాలి, ఆయన చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ యాక్టర్గా ఈజ్ సచ్ అ వర్సటైల్ యాక్టర్. ఎట్ ద సేమ్ టైం నేను ఆయనతో వర్క్ చేసిన తర్వాత అంటే రామ్ చరణ్ గారు, నాని గారు ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండి కరెంట్ జనరేషన్ నుంచి. అండ్ ఆయన్ని నాకు ఒక రియల్ లైఫ్ యాక్టర్ కన్నా రియల్ లైఫ్లో ఆయన మీట్ అయ్యాక నాకు ఒక పర్సన్గా నాకు ఇంకా ఆయన ఎక్కువ నచ్చారు. చాలా ఓపిక ఎక్కువ ఆయనకి, అంటే ద వే హీ అడ్రస్సెస్ ఎవ్రీ పర్సన్. ఒక ఫ్యాన్ అయినా కూడా గుర్తుపెట్టుకొని ఆయన అడ్రస్ చేస్తారు వాళ్ళని. సో అది సమ్ రేర్ క్వాలిటీ, అది దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు స్టార్స్ అయ్యారు. ఫ్రమ్ ఒక నార్మల్ కామన్ అబ్బాయి నుంచి అలా వెళ్ళారంటే దట్ ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. దిల్ హ్యావ్ దట్ ఆరా. ఐ థింక్ హీ హ్యాస్ ఇట్ అండ్ హీస్ అ వెరీ స్వీట్ పర్సన్ అండి. అండ్ నేను ఫీట్ రాంగ్ ఆన్సర్స్ ఓన్లీ 5 questions అడుగుతాను. నేను రైట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పాలి. ఓకే, రైట్. ద ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్. అర్థం కాలేదు ఏంటిది? నేను రైట్ క్వశ్చన్ అడుగుతాను, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పాలి. ఓకే, డిఫైన్ రూప. రాంగ్ ఆన్సర్ చెప్పాలా? ఇప్పుడు నేనేంటనేది నాకే తెలియదే. ఆర్జీవి గారిలో నేనేంటో నాకే తెలియదు అని చెప్పాలి నేను. బట్ unambitious, not loyal at all. Super. Maybe. చాలా ఇక్కడతో సరిపెట్టేసుకుంటాం. ది నెక్స్ట్ వన్, రెమ్యునరేషన్ ఫర్ దిస్ ఫిల్మ్. Just 1 crore అండి. సూపర్. అండ్ ఫేవరెట్ ప్లేస్ టు ఈట్? ఫేవరెట్ ప్లేస్ టు మా విజయవాడ పునుగులు. ఇది రైట్ ఆన్సర్లో ఉందండి. ఓ షూర్, ఓకే. నేను చెప్తా, మా లండన్లో క్రోసాన్స్ అండ్ బేకరీ కేక్స్ అండ్ వాళ్ళ కాఫీలు. ఓకే, సో మోస్ట్ ఎక్స్పెన్సివ్ బై ఇన్ యువర్ ఎంటైర్ కెరీర్? ఎక్స్పెన్సివ్ బై. రాంగ్ ఆన్సర్ కావాలి. యా ఐఎమ్ కమింగ్. ఓసోస్తోనే చాలా ఎక్స్పెన్సివ్గా ఐ బాట్ దీస్ యూపిన్స్. సూపర్. ద ఫైనల్ వన్, ఎనీ డ్రీమ్ కాంబో యూ వాంట్ టు వర్క్ విత్? రాంగ్ ఆన్సర్. డ్రీమ్ కాంబో, ఇది నేను రాంగ్ ఆన్సర్ ఇవ్వలేను. చెప్పండి మ్యామ్. ఎవరు ఉంటారు అలా రాంగ్ కాంబినేషన్? ఏదైనా ఒక సినిమాలో నన్నే అబ్బాయిగా తయారు చేసి నన్నే హీరోగా పెట్టి నన్నే హీరోయిన్గా పెట్టి భాస్కర్ అవార్డుకి నీట్గా ఒక సినిమా చేస్తే అలాంటిది ఏం చేయకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ అండ్ ఒక బ్యూటిఫుల్ జర్నీతోని తెలుగు ఇండస్ట్రీలో వెళ్తున్నారు. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. బట్ ఎనీ ఫైనల్ నోట్, మీ క్యారెక్టర్గా ఎంటర్టైన్ చేయబోతున్నాం మమ్మల్ని. సారంగపాణి జాతకం ఒక అచ్చ తెలుగు స్వచ్ఛమైన కుటుంబ సమేతంగా వెళ్ళాల్సిన సినిమా. అండ్ మంచి కామెడీని ఆస్వాదించే ప్రతి తెలుగు ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేసే సినిమా సారంగపాణి జాతకం. సో గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.